అదేదో ఒక జనరేషన్ అంతా ఒక 50-60 ఏళ్ల క్రిందట వాళ్ళందరూ ఈ భగవద్గీత అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే లేదా అధ్యాత్మ జ్ఞానం అంటే అదేదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ లాగా చేశారు. మన అన్నప్రాసన టైంలో కూడా చూడండి, పిల్లవాడిని పడుకోబెట్టి ఆ ఎదురుకుండా 3 వస్తువులు ఉంచుతారు. ఒకటి బంగారం, రెండవది పెన్ను, మూడవది భగవద్గీత పుస్తకం. వాడు పాక్కుంటూ బంగారం దగ్గరికి వెళ్ళిపోతే ఎంత ఆనందమో తల్లిదండ్రులకి. మా వాడు కోటీశ్వరుడు అవుతాడు, పెద్ద లలితా జ్యువెలర్స్ ఓపెన్ చేస్తాడు. వాడు పాక్కుంటూ మధ్యలో ఉన్న ఆ పెన్ను దగ్గరికి వెళ్ళాడనుకోండి, పెద్ద రచయిత అవుతాడేమో, మరి ఏమర్థం అవుతుందో ఇదో టెన్షను, ఏమి రాస్తాడో ఇదొక టెన్షను. వాడు భగవద్గీత వైపుకు వెళ్ళాడనుకోండి, ఫినిష్, అయిపోయాం. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు చదవాల్సిన గ్రంథంలాగా భగవద్గీతని 1 శతాబ్దం పాటు అలా తయారు చేశారు మిత్రులారా. డ్యూటీలోకి వెళ్ళిన వాడు బంధాల గురించి మాట్లాడితే డ్యూటీ చెయ్యలేడు. తన బిడ్డ స్ట్రెచర్ మీద ఉన్నప్పుడు